మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరతారని అంటున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై కాంగ్రెస్ లో చేరిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. పార్టీలో తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా అంటున్నారు ఆర్కే. షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కాంగ్రెస్ పార్టీ అనేది మరి స్వతంత్రం రాకముందు నుంచి ఉన్నటువంటి పార్టీ భారతదేశంలో. అలాంటి పార్టీకి సంస్థాగతంగా పూర్తి బాడీ అనేది ఉంటుందనేది కూడా మనందరికీ తెలిసిందే. ఏఐసి మనకి సంబంధించి ఏఐసి కానివ్వండి, పిసిసి మనకి సంబంధించి పిసిసి అధ్యక్షులు రుద్రరాజు గారు కానివ్వండి, తర్వాత కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు. వాళ్ళందరి సమక్షంలో షర్మిలమ్మ గారి దగ్గర చేరతాము. దాని తర్వాత నిర్ణయాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల సమయాల్లో మరి 175 స్థానాలకి, అదే అసెంబ్లీ స్థానాలకి, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. కాబట్టి దాంట్లో ఆ రోజు ఆ పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం అనేది కట్టుబడి ఉండాలని నేను భావిస్తాను. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరే మొదటి ఎమ్మెల్యేను తానే అంటున్నారు ఎమ్మెల్యే ఆర్కే. ఇంకా ఎంతమంది కాంగ్రెస్ లో చేరుతారనే విషయం తనకు తెలియదన్నారు. తన సోదరుడు వైసీపీలో ఉంటే తాను మరో పార్టీలో చేరకూడదని ఏం లేదని, కుటుంబం వేరు రాజకీయాలు వేరు అంటున్నారు ఆర్కే. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదండి పార్టీలో? నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే. ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు. అంటే ఇప్పుడు వైసీపీలో మీ అన్నయ్య కీలక పాత్రలో ఉన్నారు, దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ఉండే అన్నా తమ్ములు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి పార్టీ అనేది వ్యక్తిగతము, బంధం అనేది అది కుటుంబ పరంగా వచ్చేది. కాబట్టి కుటుంబ బంధానికి గౌరవం ఇస్తాము, ఎవరి వ్యక్తిగత నిర్ణయాలకి వాళ్ళని కట్టుబడి ఉంటామని చెప్పి తెలియదు.